కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పల్లీలు వేసి ఉల్లికారం చేయండి, చాలా ఇష్టంగా తింటారు. చిన్న కాకరకాయలని మధ్యలో కట్ చేసి మధ్యలో ఉన్న గింజలు తీసివేయాలి. పెద్ద కాకరకాయలు అయితే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి మధ్యలో ఉన్న గింజలు తీసేసుకోవాలి. ఉల్లికారానికి సరిపడా ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే బాండీలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, చింతపండు, ఉప్పు వేసి వేయించుకోవాలి. చింతపండును పోపు మిశ్రమంలో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా అందులోనే వేసి కాస్త బరకగా మిక్సీ చేసుకోవాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసి కాకరకాయలు, కొంచెం ఉప్పు వేసి ఒక 50% మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు వీటిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని కూరి బాండీలో వేసి ఆయిల్ వేసుకుని 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఉల్లికారం రెడీ.